హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైదిక్య వ్లాగ్స్. నేను తన్మయ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంతా మార్నింగ్ పనులన్నీ అయిపోయాక ఈరోజు టెంపుల్కి వెళ్ళే పని ఉందండి. అదే సుబ్రహ్మణ్య స్వామి గుడికి మంగళవారం కదా. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి పాలు నీళ్లు మొత్తం వేసి శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టేసి పూజ చేసుకుని వచ్చానండి మార్నింగ్. ఈ మధ్య వెళ్తున్నాను, ప్రతి మంగళవారం వెళ్తున్నాను. కాకపోతే నేను చేసిందల్లా అక్కడ గుడి కదా, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరని నేను ఏ వీడియో తీయలేదు. అంతా అయిపోయిన తర్వాత పువ్వులు అన్ని పెట్టేసి తర్వాత వీడియో తీసానండి ఇది. ముందు మార్నింగ్ ఇంట్లో చేసి వెళ్ళిపోయాను. కానీ ఇంట్లో మార్నింగ్ తీసేంత టైం లేదండి, గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా కొంచెం ఇలా జస్ట్ చిన్న పిక్ తీసానండి. తర్వాత ఇంటికి వచ్చాక మా మదర్ టిఫిన్ ప్రిపేర్ చేసి ఉంచారు, ఇడ్లీ తినేసి ఆ తర్వాత ఇంకా పనులు ప్రారంభించానండి. మార్నింగ్ గుడికి వెళ్ళడం వల్ల నేను ఏం చేయలేదండి. మార్నింగ్ ఇక ఇంటికి వచ్చి మధ్యాహ్నం కల్లా లంచ్ ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఈరోజు నేను మంగళవారం నేను అన్ని తిన్నాండి ఈరోజు. ఇంట్లో 2 కూరలు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకటి ఎగ్స్ మా హస్బెండ్ కి, నాకేమో అరటికాయ కూర అని. అరటికాయ కూర కోసం అరటికాయలు కట్ చేసి ఉంచుకున్నాను, పోపేసానండి అరటికాయ వేపుదామని. సింపుల్ గా చేసేస్తానండి నేను, ఏ కూరలు పెద్దగా అవి ఏం చేయను, సింపుల్ సింపుల్ గా చేసుకుంటాను. నాకు ముందు నుంచి ఎన్వీలు తినడం అలవాటు లేదండి. పెళ్ళయిన తర్వాత ఎన్వి తినడం అలా కొంచెం అలవాటు చేసుకున్నాను. ఏదైనా మామూలుగా ఉప్పు కారాలు కూడా ఎక్కువ తిన్నా మామూలుగా తింటాను అంతే. ఎక్కువ బిర్యానీల కంటే ఎక్కువ అలవాటు లేదు. అలా సింపుల్ గానే తింటాను. ఇవ్వండి అరటికాయ కూడా వేపిస్తే మాక్సిమం అయిపోయిందండి. నేను ఇది ప్రత్యేకించి వీడియో తీయలేదు, ఎందుకంటే అందరికీ తెలియదు ఏం కాదు. సింపుల్ కర్రీయే కాబట్టి ఉప్పు కారం అనేది తక్కువ తక్కువ వేసేసి ఫుల్ వేపేసానండి. కొంచెం ఆయిల్ వేసి అక్కడక్కడ కొంచెం గట్టిగుంటే అక్కడక్కడ కొంచెం వాటర్ జల్లుకొని మూత పెట్టేసి అరటికాయ వేపేసాను. ఏదంటే కొంచెం అరటికాయ కూడా లేతగా ఉందనమాట, తొందరగా అయిపోయింది అరటికాయ కూర కూడా. కొంచెం నీళ్ళు జల్లి మూత పెట్టుకున్నానండి. కాకపోతే నేను అవన్నీ వీడియోలో పెట్టలేదు, మీకు తెలియనిది ఏం కాదు కదా. నా చిన్న పని ఇది, పెద్ద పని కాదు కదా. కదా చిన్న కర్రీ, అంతే సింపుల్ కర్రీ. ఇంకోటి మూత పెట్టేసి అప్పటికి చాలా అయిపోయింది కర్రీ మొత్తం. తర్వాత కొంచెం ఆయిల్, లాస్ట్ లో ఆయిల్ వేసి ఫుల్ వేపేసి ఇవ్వండి సపరేట్ బౌల్లోకి కూర తీసేసుకున్నానండి. అరటికాయ కూర నా కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్ కోసమని ఆల్రెడీ ఆనియన్స్ ముందు కట్ చేసి ఉంచేసుకున్నాను. ఎగ్ కర్రీ కానీ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఎగ్స్ ఆల్రెడీ రెడీ, నేను ఉడికించి ఉంచుకున్నాను. కొంచెం పసుపు వేసి ఎగ్స్ ని ముందు వేపుతాం కదా ఆయిల్‌లో, అలాగా కొంచెం వేపుకోవడానికి కొంచెం పసుపేసి ఇగోండి ఎగ్ కూడా నేను చిన్నగా కట్ చేసి అందులో పసుపు పెట్టి వేపుతానండి. మా మదర్ అలా వేపేవారనమాట. నాకు అదే అలవాటనమాట, కొంచెం పచ్చివాసన పోతదని. ఫుల్ వేపేసి కొంచెం బ్రౌన్ కలర్‌లోకి, యెల్లో కలర్‌లోకి వచ్చిన వెంటనే తీసేస్తాను. కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫుల్ ఫ్రై చేశానండి. నేను కర్రీస్ కూడా ఎక్కువ ఈ వీడియో తీయనండి, సింపుల్ సింపుల్‌గా చేస్తాను. ఎందుకంటే తెలుసు కదా మీకు కూడా, ఇది కొత్త వంట ఏం కాదు కదా. అందుకని సింపుల్ గా చేస్తాను, కొంచెం కొంచెం వీడియో తీసి పెడతాను అంతే. ఆనియన్స్ అది వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసి అది కొంచెం బాగా దగ్గరగా మగ్గించానండి. తర్వాత కాస్త ఉప్పు కారం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. బాగా వేపుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో వాటర్ వస్తాయి కదా. వేపుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టిన తర్వాత దగ్గర అయిపోతుంది కదా. ఇక్కడ కొంచెం అందులో దగ్గరగా కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అవన్నీ యాడ్ చేసుకుని దగ్గరగా చేసేసుకున్నాను. కొంచెం బాగా వేపుకుంటున్నాను. ఇదిగోండి ఉప్పు కారం అనేది ఇలా బాగా వేపుకుంటున్నాను. అవి కొంచెం బాగా పడతాయి కదా, అంతే. బాగా వేపుకొని తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకున్నానండి దానిలో. ఇదిగోండి ఒక్కొక్క ఎగ్ కొంచెం ఎల్లో కలర్ లో ఎగ్ వేగితే బయట తీసుకొని ఒక బౌల్లో ఉంచుకున్నాను. ఎగ్ని కాస్త కొంచెం ఈ ఈ వేగిన ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఎగ్ కది ఉప్పు కారంతో కదా వేగింది పట్టేటట్టు కొంతసేపు ఉంచుకున్నాను. ఒక 5 నిమిషాలు వేపి అందులో కొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఒక్కోసారి ఉక్కురు చేస్తుంటానండి, ఒక్కోసారి ఇలా ఎగ్ ఇలా చేస్తుంటాను, ఒక్కోసారి ఆమ్లెట్ చేస్తుంటాను. అంటే మా హస్బెండ్ మా మదర్ తింటారనమాట ఈ రోజు, అందుకని 4 ఎగ్స్ చేస్తున్నాను. ఈ వెజ్ కర్రీ ఎలాగా వాళ్ళు కావాలంటే షేర్ చేసుకుంటారు. తర్వాత కొంచెం వాటర్ వేసి నేను మూత పెట్టేశానండి. కొంచెం పైకి మూత తీసాను, ఏగోండి మొత్తం ఆయిల్ బయటికి వచ్చేటట్టు కొంచెం వేగింది. బాగా పడుతుంది ఎగ్స్ కూడాను. అలా దగ్గరగా చేసేసానండి. చాలా బాగుందట కర్రీ. ఈ రోజు అయితే మా హస్బెండ్ మధ్యాహ్నం తినేసి చెప్పారు. ఇగోండి అంతా అయిపోయిన తర్వాత
దగ్గరగా కొంచెం ముద్దలా దగ్గరగా చేస్తానండి. ఆ తర్వాత కీర ఉంటది కదా! మా హస్బెండ్ మేమందరం మధ్యాహ్నం క్యారెట్, కీర తినడం అలవాటండి మాకు. ఏదోని టైంలో తింటూ ఉంటాం అలాగా. అవన్నీ కట్ చేసి కంటైనర్‌లో పెట్టేసుకుంటానండి. అంటే ఈరోజు క్యారెట్ లేదు. కీరా కట్ చేసి పెట్టేసుకుంటానండి. మేము టేబుల్ మీద పెట్టుకొని మన లంచ్ టైమ్‌లో నైట్‌కి కూడా ఒక్కోసారి మిగులుతది. మిగిలితే మన ప్లేట్‌లో కొంచెం తీసుకొని వేసుకొని తింటుంటామండి. తర్వాత ఇలాగా కొంతసేపు అయిన తర్వాత ఏదో పని ఉంటూనే ఉంటది కదా నాకు. అలాగా నాకు మొక్కల పిచ్చి మీకు తెలియనిదేం గాదు గదా! మేడ మీదకెళ్ళి మొక్కలేసుకుంటున్నాను. ఇది శంఖ మొక్కండి. ఆ మధ్య విత్తనాలు కొన్నాను. కొని ఇది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ప్లాంట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను విత్తనం వేసాను. ఏ విత్తనం అంత ఐడియా లేదు. అది ఏ ఏ కలర్ అని. అదని నా అభిప్రాయము. చిన్న గ్లాస్‌లో యేసుకున్నాను. గ్లాస్‌లో వేసుకుంటే ఇగోండి మొక్క పెరిగింది. దీన్ని ముందే ప్లాస్టిక్ డొక్కు తీసుకొని అందులో మట్టేసుకొని రెడీ చేసుకున్నానండి మొక్క వేద్దామని. ఒక 10 రోజులుంచి ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ గ్లాస్‌లోంచి దీనిలోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. కాస్త మట్టి ఇంట్లో రెడీగా ఉంటదండి. మట్టిని కాస్త అంటే ఏయన్నా మొక్కలు వేస్తూ, మారుస్తూ ఉంటాను గదా! దానికోసం మట్టి రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇగోండి మట్టంతా మొక్కని కాస్త పాతేసి అందులో ఫుల్ నిండుగా మట్టేసుకొని ఇంకా అలా పెద్దవుతది కదా! కాస్త పెద్దది కాదు, చిన్నది కాదు. అలాంటి టబ్బు మన వాటర్ టబ్స్ ఉంటాయి కదా! వాటర్ తాగుతుంటాం కదా! వాటర్‌ది అది దానిలో వేసుకున్నానండి. ఏసి మట్టి అది అద్దుకున్నాను. మంచి అంటే ఆహ్, అంటే ఎరువు అన్నీ ఏసిన మట్టనమాట. అది ముందే రెడీ చేసి ఉంచుకున్నాను. తర్వాత వాటర్‌ని కాస్త దానికి జల్లి శుభ్రంగా వాటరేసి అలాగా ఓ దగ్గర పెట్టుకున్నానండి. మన మేడ మొక్కలుంటాయి కదా! అక్కడే పెట్టుకున్నా. ఇది ఏ కలర్ అనేది నెక్స్ట్ మన దగ్గర పెద్దదయ్యి మొగ్గలేసినప్పుడు తెలుస్తుందండి. ఓకే అండి. ఇదే ఈ రోజుకి వీడియో. థాంక్ యూ అండి. బాయ్ అండి.